తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. అన్యమత గుర్తులతో ఉన్న వాహనాన్ని తిరుమలలో గుర్తించారు. ఘటనపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. అన్యమత గుర్తులతో ఉన్న వాహనాన్ని తిరుమలలో గుర్తించారు. ఈ ఘటనపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. తిరుమలలో అన్యమత గుర్తులతో ఒక వాహనం తిరుగుతోంది. భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. వివరాలు జితేంద్ర అందిస్తారు. జితేంద్ర. విజయచంద్రిక సాధారణంగా తిరుమలకు వచ్చేటటువంటి వాహనాలని అలిపిరి భద్రతా ఆలయం వద్ద భద్రతా సిబ్బంది తనిఖీ చేసి తిరుమలకు అందిస్తారు. అక్కడ ఏదైతే అలిపిరి భద్రతా ఆలయం ఉందో అక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించిన సింబల్స్ గాని, జెండాలు గాని, అలాగే అన్ని మతాలకు సంబంధించిన ఎన్నో గుర్తులు గాని, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదన్నా రాతల కారపైన ఉంటే వాటిని అన్నింటినీ కూడా తొలగించి వాటి తర్వాతే తిరుమలకు కూడా అనుమతిస్తారు. అయితే ఈ రోజు ఉదయం తమిళనాడుకు చెందినటువంటి ఓ టెంపో వాహనం అన్యమత గుర్తులతో పాటు అన్యమతానికి సంబంధించినటువంటి కొన్ని వ్యాఖ్యలతోనే తిరుమలకు రావడం సంచలనాత్మకంగా మారింది. ఇక్కడ ఆ వాహనం కూడా రాంబగిజ పార్కింగ్ వద్దే ఆ డ్రైవర్ కూడా పార్క్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే ఆ ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. అయినప్పటికీ కూడా భద్రతా సిబ్బంది ఎవరు కూడా ఆ వాహనంపై ఉన్నటువంటి అన్యమత గుర్తులను కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ తిరుగుతున్నటువంటి భక్తులు మాత్రం ఈ వాహనంపై ఉన్నటువంటి అన్యమత గుర్తులను గుర్తించి అక్కడ ఉన్నటువంటి తోటి భద్రతా సిబ్బందికి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి భద్రతా సిబ్బంది కూడా చేరుకొని ఆ వాహనంపై ఉన్నటువంటి అన్యమత గుర్తులను కూడా తొలగించి ఆ వాహనాన్ని కూడా పంపించేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే సాధారణంగా అయితే ఈ వాహనాన్ని అలిపిరి భద్రతా ఆలయం వద్ద ఉన్నటువంటి తనిఖీల కేంద్రం వద్దే ఆ వాహనంపై ఉన్నటువంటి గుర్తును కూడా తొలగించి పంపించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆ భద్రతా సిబ్బంది అక్కడ పనిచేయకపోవడంతో ఈ వాహనం తిరుమలకు రావడంతో ఈ వాహనంపై అన్యమత గుర్తులు చూసినటువంటి భక్తులు కూడా భద్రతా వైఫల్యంపై మండిపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. విజయచంద్రిక. ఓకే జితేంద్ర, థ్యాంక్ యూ.